నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. రోజు సంక్రాంతి మూవీ పార్ట్స్ అయితే పెడుతున్నాం. ముందు పార్ట్లో చెప్పాను కదండి, వెంకటేష్ గారు అఖిల గారిని ఎలా కాపాడతారు ఏంటన్నది. సో ఇప్పుడు పార్ట్లో చూడాలండి, మీనాక్షి గారు వెంకటేష్ గారు కాపాడారా లేదా అన్నది చూడాలి. ఈ పార్ట్లో అయితే మీకు ఫస్ట్ నుంచి కూడా చూస్తే అర్థమవుతుందండి, మధ్యలో చూస్తే అసలు అర్థం అవ్వదు సినిమా ఏంటి అన్నది. సో అందుకనేసి ఫస్ట్ నుంచి కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు సినిమా మొత్తం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. ఇంకైతే ఫోన్ చేశారండి, ఎలా అయితే తీసుకొస్తున్నారండి. ఇక్కడితో అయిపోయిందంటారా? పని అయిపోయింది, గట్టిగాలేటండి. తీసుకొచ్చేసారండి. వెంకటేష్ గారు సాధించారు. ఓ వీళ్ళైతే వచ్చారండి, ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు. వీళ్ళు ఎక్కడికి దాక్కోవడానికి వెళ్ళిపోయారండి, చూడాలి. వచ్చేసారండి అందరూ. అమ్మ ఎంతమంది ఉన్నారండి బాబు. ఈయనకి తెలిసిపోయింది చనిపోయాడని. ఈయన ముందు పాటలో చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అండి. ఓ అయ్యో, ఈయన రక్తాలు ఫోన్ చేయాలండి. ఇవి కోరిక పక్షి. చెల్లి అబ్బా, నీ మొగుడు చెల్లవుడు తల్లి అవుతాడు అంటున్నారండి మీనాక్షి గారు. ఇక్కడ కూడా కొట్టేసుకుంటున్నారు వీళ్ళు. అమ్మో అమ్మో, అయ్యయ్యో, ఈయన ఇంకేం చేస్తారండి. వీళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో, వీళ్ళ మొత్తానికి ఫోన్ కూడా చేసుకుంటున్నారు. అమ్మో, కుట్టేసుకుంటున్నారండి వీళ్ళు. పాపం వెంకటేష్ గారిని చాలా టూ మచ్ అండి అది. అయ్యో, ఇంక మళ్ళీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏ వావ్, నిజంగా సూపర్ అండి. వావ్ వావ్ వావ్. అమ్మో, అందరి పని అయిపోయిందండి. నిజంగా ఇలా ఫైట్ చేస్తారని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. వావ్, నేను ఇక్కడ ఉన్నారు. వావ్ వావ్, షాక్, నిజంగా షాక్ అయ్యింది మనకు కూడా. నెక్స్ట్ లెవెల్. అమ్మో, వేళ భయపడిపోతా. అమ్మో, నిజంగా ఇంతమంది తప్పించుకోవడం కూడా చాలా కష్టమండి. యమధర్మరాజు. వెంకటేష్ గారు ఫైటింగ్. స్టైల్ అయిపోయింది దీనిపైన. ఇంకా
వణికిపోతున్నారు భాగ్యం గారు అయితే. అమ్మో అంటే మీరు కోపం. అందరూ కుంట నక్కలే. పాస్వర్డ్ కూడా తెలుసు కదే నీకు. ఇలా బైక్ చుట్టూ తిరిగి నన్నే అనుమానిస్తావా? అబ్బా నేను పెళ్ళన్నాను, నువ్వు పోలీస్ అన్నావు, నువ్వే బ్రేకప్ మీను నీ చేత ఒక బీర్ కనిపించావే. అంతే కదండి. అంతే కదండి. అబ్బాయి దీంట్లో తిట్టేసాడు ఇక్కడ కూడా మళ్ళీ. జనరల్గా ఒక ఆడది టార్చర్ పెడితేనే మగాడు ఫ్రై అవుతాడు. పాప ఇక్కడ ఇద్దరు పెట్టారు, మామూలు ఫ్రై కాదు, డీప్ ఫ్రై అయ్యాడు. ఇంకా ఆపలేం. డీప్ ఫ్రై. అమ్మో move on. Wow. Bulraju. Wow. అందరూ అయిపోయారా? అమ్మో అమ్మో అందరికి ఒకటే మెసేజ్, యునానిమస్. మీ లైఫ్ లో ఎక్కడో ఒక చోట, గుళ్ళోనో బళ్ళోనో కాలేజ్లోనో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పండి. ప్రేమగా అడిగిన, లాలిస్తూ అడిగిన, ఆఖరికి ఆ వీక్ మూమెంట్లు అడిగిన ఫ్లాష్ బ్యాక్లు మాత్రం చెప్పకండి. అర్థమవుతుందా? పెళ్ళాలకి ఆల్జైమర్స్ వచ్చిన మొబైల్లో ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోరు. చూస్తావేంటయ్యా? బుక్ లో రాసుకో, ఫోన్ లో రికార్డ్ చేసుకో, అవసరమైతే మళ్ళీ ఇంకో షోకి వచ్చి చూసుకో. బుక్ లో రాసుకోవాలండి, మీరు కూడా రాసుకోండి. క్లియర్. లేడీస్ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ తో మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయింది సార్. అమ్మో సాల్వ్ అయిపోయినట్టు. వీళ్ళందరూ నేను ఎప్పుడు చేశాను డాక్టర్? ఫైనల్ లెవెల్ గా సార్, మీకు తెలియలేదు. అమ్మో వీడిని ఎప్పుడు లేపేశాను? ఈయన కూడా ఇస్తారు. అమ్మో నేను కూడా ఇస్తారండి. నిజమేండి. వచ్చేసిందండి హెలికాప్టర్. ఆకేళ్ళ గారు నాతో వస్తారు. ఏంటి నీతో జోకులు ఎందుకేస్తాను మీను? ఈ ఆపరేషన్కి వచ్చింది నీకోసం కాదు. ఓ సో చూసారు కదండి జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ చూడాలని నాకు అనిపిస్తుంది, నాతో పాటు మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా చేద్దామండి ఆ పార్ట్ కూడా.
సో వెంకటేష్ గారు సీఎం గారికి అయితే ఇంకా అప్పచెప్పలేదండి. నేను వచ్చింది అయితే ఆపరేషన్ కోసం కాదు, నా కోసం అనేసి చెప్పారు. ఏంటది అసలు, ఎందుకు ఈయన ఇలా చెప్పారు అన్న విషయమే మనం అయితే తెలుసుకోవాలండి. సో వెంకటేష్ గారు అయితే జోక్ చేయట్లేదని చెప్పి అన్నారు కదా మీనాక్షి గారితో. సో ట్విస్ట్ కింద ఉంది ఇది అయితేని. ఈ ట్విస్ట్ ఏంటన్నది కూడా నాకు కూడా అర్థం కాలేదండి. సో నెక్స్ట్ పార్ట్ అయితే చూడాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏ విధంగా అనిపించింది ఈ మూవీ అన్నది కామెంట్లో అయితే తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.